ఎలా చేద్దామో చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఏమేం కావాలో ఒకసారి పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఎగ్స్. మీరు ఎంత కర్రీ చేయబోతున్నారో అంతకు సరిపోయే ఎగ్స్. ఫస్ట్ ఇట్లాగా నూనె వేడైన తర్వాత ఆనియన్స్, కొంచెం అలా వేడవుతూ ఉన్న తర్వాత పచ్చిమిరపకాయలు. ఆనియన్స్ వేగుతున్నప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు కారం, కొంచెం లైట్గా లేదుగా అంటే కారం స్మెల్ పోవాలి. కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్స్ బ్రేక్ చేయాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఎగ్స్ బ్రేక్ చేయాలి. రెగ్యులర్గా మన స్టైల్లో ఏం చేస్తారంటే ఎగ్స్ బ్రేక్ చేసిన తర్వాత కలుపుతారు. ఇక్కడ కలపకూడదు, ఇంకా అలాగే వదిలేయాలి. మన స్టైల్లో ఎగ్స్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని బ్రేక్ చేసి చిన్న చిన్న పీసెస్లా చేస్తాము. కానీ ఇక్కడ హైదరాబాదీ స్టైల్లో వన్స్ ఎగ్స్ బ్రేక్ చేసిన తర్వాత అలా వదిలేయాలి. ఎగ్ ఈజీగా బాయిల్ అవుతుంది కాబట్టి 5 or 6 minutes. ఎగ్ త్వరగా టైం పట్టదు. ఆమ్లెట్ కూడా చాలా ఈజీగా అయిపోయింది కదా. కొంచెం ఇదంతా ఉడికేదాకా సరిపోయింది అంతే. ఎగ్ కొంచెం బాయిల్ అవ్వాలి. ఒకసారి ఇటువైపు ఫ్రై అయిన తర్వాత చిన్నగా ఇట్లా తీసుకొని నెక్స్ట్ సైడ్ మొత్తాన్ని కలపకూడదు, ఆ ఎగ్ వరకే అంతే. ఎగ్ ఎల్లో టర్న్ చేసిన తర్వాత బాయిల్ అయింది. ఇంకేం చేయవసరలా, ఒక 5 minutesలో అయిపోయింది అంతే. చాలా ఈజీ. స్ట్రాంగ్లీ 15 minutes, అందుకంటే ఎక్కువసేపు పడదు. అయిపోయింది, మ్యాక్సిమం అయిపోయింది. ఇంకొక 1 or 2 minutes ఉంచేసి కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయింది. చాలా ఈజీగా విదిన్ 15 minutes అన్నీ మనకు దొరికేవి, మన ఇంట్లో ఉండేవి 15 minutesలో అయిపోతుంది అంతే. జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఈజీగా పిల్లలు ఇష్టపడేలాగా త్వరగా అయిపోవాలంటే ఇలా చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది.